ఎదురు బతికిస్తారు. ఏమీ లేదు, టప్పని వచ్చిన రాయి తగులుతుంది చచ్చిపోతాడు. సెకండ్ ఫ్లోర్ నుంచి పడిపోతారు. ఒక ఆయన నాకు తెలిసిన ఆయన ಇಲ್ಲಿ పారపెట్టు వాళ్ళు ఉంది సెకండ్ ఫ్లోర్ అనమాట. ఆయనకి రాత్రి నిద్రలో నడవడం అలవాటు అనమాట. రాత్రి 2 గంటలప్పుడు లేచాడు, అనుకున్నాడు, పోసాడు. వచ్చిన తర్వాత మనసు అనుకుని పారపెట్టు మీద పడుకున్నాడు. దానిలో పడ్డాడు. అక్కడి నుంచి ఇక్కడ 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 మొత్తం అన్ని స్కళ్ళు మొత్తం ఫ్రాక్చర్స్ అయిపోయాయి. అదే టైం ఆయన కేజీహెచ్లో జాయిన్ చేశారు. అదే టైంలో ఈ డివైడర్ మీద పడిపోయాడు. జారిపోయి కాల్ జారి ఆ డివైడర్ మీద పడిపోయి చచ్చిపోయాడు 3-4 రోజుల్లో. ఇంత పెద్ద ఎత్తు నుంచి పెట్టినాడు. శుభ్రం కొల్లం కొట్టాడు. బాగానే ఉన్నాడు, బతికాడు. లేదని ఏంటంటే వాడు కోర్లమ్మని ఇంకా రాస్తుందన్నమాట వాడి జాతకంలో. నీ పని అయ్యేంతవరకు వెళ్ళలేదు, నువ్వు సూసైడ్ చేసుకుందామని చావరావు. హాస్పిటల్కి తీసుకెళ్లి బతికించేసి నానా తిట్లు తిడతారు. తర్వాత ఇంకా ఎక్కువ తిడతారు. అంతే తప్ప ఏమీ లేకుండా పోతారా చూస్తూ ఉంటే తమాషగా ఉంటాం. భౌతికమైనటువంటి దేహం అన్నదో నీ కోసం ఏదైతే ప్లాన్ ఇవ్వబడిందో ఆ ప్లాన్ అయిపోయిన వెంటనే ఒక క్షణం ఉండడం అన్నట్టు లాగేస్తారు. ప్రొడక్ట్ అయ్యేటప్పుడు మనం కూడా కామంతో పుడతాం. ఒక అణువు పుట్టినా సరే భూమి మీద ఆవిడ చెప్పేది. ఈవెన్ ఎ స్మాల్ యాటమ్ ఆన్ దిస్ ఎర్త్ పుట్టాలని అనుకుంటుంది కాబట్టి ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుంది. ఇట్ వాంట్ ఎగ్జిస్ట్, సో ఇట్ ఎగ్జిస్ట్. దీన్ని అందంగా మనకి ఏం చెప్తారంటే విష్ణువు హృదయమైనందు లక్ష్మీదేవి వల్ల పుట్టినటువంటి మన్మధుడు అనేటటువంటి పేరుతో చెప్తారు. మన్మధుడు పరమ పవిత్రమైనటువంటి బుద్ధులు అవి తీస్తారట కాదు. మన్మధుడు పరమ పవిత్రమైన విష్ణుమూర్తికి కొడుకైన. ఈ సృష్టిని కల్పన చేసేటప్పుడు ఆయన హృదయం ద్వారా వాళ్ళు అలా చెప్తారు, ఆ సంప్రదాయంలో చెప్తారు. మన్మధుడి తర్వాత ప్రద్యుమ్నుడిగా దిగి వస్తాడు, మనలో బుద్ధిగా దిగి వస్తాడు. శివుడిని మహాకామేశ్వరుడు అనేటువంటి సంప్రదాయం. తంత్రమునందు ఆయన్నే పిలుస్తారు, మామూలుగా శైవమునందు పిలుస్తారు. మామూలుగా ఉపనిషత్తులు వాటి అందు కూడా కామేశ్వరుడు అనే పేరుతో పిలుస్తాడు. కామం అనేటటువంటిది ది కాజ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. కామం అంటే మనం అనుకునే కామం కాదు. కామం అంటే ఐ వాంట్ టు ఎగ్జిస్ట్. కామం అంటే కోరిక అనేటువంటి పేరుతో చెప్తారు. అది లోయర్గా ఉంటుంది. ఆ కామం వేరు, ఈ మహాకామం అంటారు దీన్ని. అలా ఆ పేరుతో పిలవచ్చు. The cause of existence mean not only the physical cause known to the science, but the metaphysical cause, the chief of which the desire to exist, an outcome of nidana and maya. సృష్టి అంతా దేని వల్ల చేస్తారు? మహోమాయ అన్నాడు. మాయ అన్నాడు. మాయ అనేటటువంటి ఆవిడ సృష్టి చేస్తుంది. చండీ సప్తశతి మీరు ఎవరైనా చదివి ఉంటే దాన్ని మొట్టమొదటి ఏమిటి ఉంటుంది? మాయ అనే దాన్ని ఆరాధిస్తారు. రాత్రి అనేటువంటి దేవతను, మాయ అనేటువంటి దేవతను మొట్టమొదటి ఆరాధిస్తారు చండీ సప్తశతిలో. రాత్రి సూక్తములనే ఉంటాయి. ఆ సూక్తములందు రాత్రి అనేటువంటి దేవత, నిద్ర అనేటటువంటి దేవత, మాయ అనేటటువంటి దేవత, పరమమైనటువంటి దేవతగా ముందు వాళ్ళ ఆరాధన చేస్తారు. అంత మాయ అన్నాడు. తెలిసిందంతా మనం మాయాడు. బ్రహ్మ ఒక్కటే సత్యం, సంస్థ మిగతాదంతా కూడా మాయ అన్నాడు. నిదానం మీకు తెలుసు. నిదానాలు చెప్పాను కదా, 12 నిదానాలు చెప్పాను ఇంత పూర్వం. ఒకసారి మీ నోట్స్ లో అట్లా ఉంటాయి. నిదానముల వల్ల, మాయ వల్ల ఈ సృష్టి జరుగుతుంది. నేను ఉండాలి అనుకోవటం అనేటటువంటి ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో చాలా ముఖ్యం. అస్ట్రాలజీ కోసం చెప్తుంటాను. పొద్దున్న లేవగానే ఏమిటనిపిస్తుంది? ఏమిటనిపించాలి? పొద్దున్న లేవగానే నేనున్నాను అని అనిపించాలి. తర్వాత మీతో అనిపిస్తాయి. నేను లేనని అనిపించకూడదు. పోయిందా? పొద్దున్న లేవగానే ఫస్ట్ ఏమిటనిపిస్తుందని ఎవడు ఆలోచించడేమో. ఆలోచించి చూడండి కావాలంటే. నేనున్నాను అనుకుంటాడు. తర్వాత ఈ చుట్టూ ఉన్న కనిపిస్తాడు రిఫ్లెక్షన్. ఫస్ట్ సన్ అంటారు దాన్ని. అస్ట్రాలజీలో సన్ అనే సింబల్ కింద చెప్తారు. సన్ అనేటటువంటి దాన్ని ఆత్మగా చెప్తారు, లేకపోతే నేను అనేటువంటి పేరుతో చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్ చుట్టూ సర్కిల్ విత్ సెంటర్ పాయింట్. మీరు లేవగానే తెలుస్తుంది, మీ మైండ్కి ఉంటుంది. అది మనం
సెంటర్ గాను చుట్టూ ఒక సర్కిల్ హారిజన్ మీట్ అయ్యేటట్టుగా ఒక సర్కిల్ మీరు లేవగానే మీకు తెలియకుండా మీ సర్క్యులర్ ప్లేలో సబ్జెక్టివ్ ప్లేలో ఒక నెంబర్ క్రియేట్ అయి ఉంటుంది. ఆ తర్వాత చుట్టూ పైన ఒక వినత, కింద ఒక గద్రువ కనిపిస్తాయి, లేకపోతే పైన అదితి, కింద దితి కనిపిస్తాయి. వాట్ ఆఫ్ హెవెన్. వినత అంటే ముందు ఉండేది. వాళ్ళు ఆయన ఎవరు? వింత గద్రుడికి మూడు ఒకటే, ద్వితీయతికి మూడు ఒకటి. ఒకటి పేరేంటి? కశ్యపుడు. కశ్యప తిరగండి. పశ్చిక. పైనుంచి అంతగా కూడా చూస్తే కశ్యపుడు అవుతాడు, చూస్తూ ఉండేవాడు పశ్చికుడు అవుతాడు. చూసేవాడు పశ్చిక అంటే సంస్కృతంలో చూడడం అని. మనమంతా పశ్చికుడు, ఆయన కశ్యపుడు. రిఫ్లెక్షన్ కింద చూస్తాం. ఏ రిఫ్లెక్షన్ అనే జనం చేసుకోవాలి. మనమే మన సృష్టి యందు మనమే రిఫ్లెక్ట్ అవుతాం. ఈ కాన్సెప్ట్స్ కొంచెం ధ్యానం చేసుకోవాల్సిన కాన్సెప్ట్. ఇతరులుగా మనకి కనిపిస్తూ ఉంటారు. ఆ ఇతరులుగా కనిపించేదంటే కూడా యోగ భ్రష్టం. యోగో నష్ట పరంతప అంటాడు. ముందు ఉండేటంతా కూడా యోగం ఉంటుంది. అంతా ఒకటే, అంతా నేనే, అంతా సమటోటల్గా ఉంటుంది. ఆ తర్వాత వాడి కింద, వీడి కింద, అది కింద, ఇది కింద అలా చూడటం మొదలుపెట్టిన తర్వాత ఏమిటవుతుంది? విభక్తం అవుతుంది. ముందు భక్తి ఉంటుంది సార్. భక్తి అంటే ఏమిటి? భగవంతుడు మనం తన్మై ఉండడం, ఒకటే అయి ఉండడం. ఆ భక్తుల్లో కూడా మొక్కలైపోయి విభక్తులు అవుతాయి. ఎన్ని ఉంటాయి విభక్తులు? 7, 3, 21. సంస్కృతం వాళ్ళు 3 ఉంటాయి. వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్. సంస్కృతం క్లాస్ నేర్చుకోవాలి, గ్రామర్ నేర్చుకోవాలి. విభక్తి అయిపోయి 21 విభక్తులు ఉంటాయి. 21 విభక్తులు కలుగుతాయి. నాను కాన్ పట్టిన తేనంతే నిన్ను శ్రమ నేర్చుకోవాలి కదా. చేతం చేను తోడంతో ఇలా ఉంటారు కదా. ఇలా విభక్తులు అయిపోతాయి. ఏమిటి విభక్తి అవుతుంది? నువ్వే విభజింపబడతావు. ఏకం సద్విప్రా బహుధా అవదంతి. అందులో ఉంటుంది. ఒకడే ఉంటాడు. వాడినే ఒక్కొక్కడు ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నాడు. మానవులైనా సరే, మానవులతో రిలేషన్షిప్ అయినా సరే, దేవతలైనా, దేవతా సమూహములైనా. కొందరు ఇంద్రుడుగా చూస్తారు, కొందరు వరుణుడుగా చూస్తారు, కొందరు పిశాచి దేవతలుగా చూస్తారు. వాడి వెంటిలేషన్ పెట్టి చక్కగా అన్నం వండి శుభ్రంగా అన్నం అది వండుతూ ఉంటే అలా షిట్లో ఉన్నది తీసుకుని తింటానండి అంటే మనం ఏం చేయలేవు అనమాట. అదే పిశాచారాధన అంటే. బ్లాక్ మ్యాజిషియన్స్ వాళ్ళు ఉంటారు. వాడికి ఏదో నచ్చుతుందో అర్థం కాదు. శుభ్రమైనటువంటి అన్నం, దేవతారాధన, ఇటువంటి మంచివన్నీ ఉంటాయి. కొందరు ఆరాధన చేస్తారా? ఏం చేసినా సరే నా దగ్గరికి వస్తాడు అన్నాడు కృష్ణ. ఆఖరికి అల్టిమేట్ గా నా దగ్గర వస్తుంది అన్నాడు. ఏం చేసినా సరే నువ్వు వాళ్ళ వీళ్ళు అనుకుంటావు కాబట్టి అల్టిమేట్ గా నా దగ్గరికి వస్తావు అన్నాడు. ఎవరి దగ్గరికి? కృష్ణుడు కాదు, నేను అనేటటువంటి దానికి వస్తాం. ఏదైతే నేనని చెప్పుకుంటున్నామో ఈ నేను అనేటటువంటి మొట్టమొదట లేవగానే ఈ డిజైర్స్, నేనున్నాను అనుకుంటుంది. ఇది ఫస్ట్ ఎగ్జిస్టెన్స్. నా చుట్టూ ఇవి ఉన్నాయి అనేటువంటి రిఫ్లెక్షన్. అదే మూన్ అంటారు. మూన్ ప్రిన్సిపల్. సోముడు అంటారు. స ఉమ. సోముడు అంటే అదే అర్థం. స ఉమ, ఉమతో కూడినటువంటి వాడు. అంటే ఈ బికమ్స్ వన్, బికమ్స్ ఏంటవుతాడు? 2. అయితే ఏంటవుతాడు? అతను ఆండ్రోగైన్ అండ్ అసెక్షువల్ గా ఉంటాడు. అతను నారీశ్వరుడుగా ఉంటాడు. ఆయనైతే మనం రిఫ్లెక్ట్ అయ్యేటువంటి వాళ్ళు మనము సెవెంట్ అయిపోతాం. శివసుడుగానే ఎవరు రిఫ్లెక్ట్ అవుతారో మనమే రిఫ్లెక్ట్ అవుతాం. అయిన తర్వాత ఏం చేస్తాడు? ఇంత చాలక మనం వీ ఫిక్స్ అవర్ సెల్ఫ్ ఇన్ స్పేస్ అండ్ టైం. ఇవాళ 23 డిసెంబరు విశాఖపట్నం ఎంఆర్ఎల్ రావు గారి ఇంట్లో ఉన్నాం. ఏం చేస్తారు? మీరు స్పేస్ లోకి, టైంలోకి మిమ్మల్ని మీరు లొకేట్ చేసుకుంటారు. వన్స్ యూ లొకేట్ యువర్ సెల్ఫ్ ఇన్ స్పేస్ ఇంటూ టైం, యూ కమ్ డౌన్ ఇన్ టు మ్యాటర్. అంతవరకు మైండ్